అట్నే నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాలి. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానండి, 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను, అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలామందికి ఇచ్చుండ. అట్లా ఆ ఒక్కడికే కాదు, చాలామందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతోమందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా, నేను చెప్పేది సత్యమా కాదా, ఊరికనే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలామందికి. అది చెప్పే కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుతుంది, మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి. ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలామంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను, ప్రతిదీ కూడా అంతే ఈరోజు గట్టి చేస్తున్నా. సో కొన్ని సేవ చేయకపోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతో కూడా తెలియటం ఉండాలి. మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికి వదిలేసాను, అది దేవుడికి తెలుసు. మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంటి మాట్లాడుతుంది అతనికి తెలుసు, అన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేండి, ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు చెప్పాలంటే నారాయణ గారు మనందరికీ, మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం. ఇటువంటి మంత్రివర్యులు మనకి నెల్లూరులో, అందులో నెల్లూరులో సిటీలో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందులో ఏది మీరు చూడండి. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా, ఈసారి ఎట్లెట్ తిరుగుతున్నాడు, అసలు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ ఇంటికి పోయి వస్తున్నాం. విజయవాడ పోవాలి, సీఎం గారు మీటింగ్ అన్నారు. అప్పుడే అడిగింది, సరే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓపిక, ఎనర్జీ కావాలి దీనికి. ఇది చిన్న ఎనర్జీ కాదు. మీరు అమరావతి కానీ తీసుకున్నారంటే, అమరావతి పెద్ద సబ్జెక్ట్, అది మామూలు సబ్జెక్ట్ కాదు. అమరావతికి దాదాపు నాలుకలో 1000 తలకాయలు పెట్టే పని అది. కానీ ఒకతను మోస్తున్నాడా బరువు, గౌరవిస్తున్నా. పెద్ద ఆయన ఉన్నాడు, మన ముఖ్యమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు సలహాలు చెప్పొచ్చు, కానీ ఆ బరువు మోయాలి. సలహా చెప్పినప్పుడు ఈ పని చేయాలన్నప్పుడు మోసేదానికి ఒక ఉండాలి. అంతలా బరువు మోస్తున్నాడు. అది చిన్న విషయం కాదు. ఈ మధ్య రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్డు విజయవాడలో నేను అసెంబ్లీ కాడికి పోయి చూస్తే ఎంత మంచి రోడ్ వేసి ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి. ఇది పూర్తయితే అమరావతిలో, అసలు అమరావతి నిజంగా కూడా ఎక్కడికో వెళ్తాం. ఈ వర్షాల వల్ల సగం ఆడ టైము పోతా ఉంది. వర్షాలు ఎక్కడ లేని వర్షాలు ఈ సంవత్సరం మన నెల్లూరులో కూడా చూస్తున్నాం. వర్షాలు
కంప్లీట్ అన్ని చెరువులు కానీ ట్యాంకులు కానీ డ్యాములు కానీ అన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. నీళ్లు ఫ్రీగా సముద్రానికి వదిలే పరిస్థితి వచ్చింది. అంటే వర్షాలు అట్లా వస్తున్నాయి. లేకపోతే ఈరోజు నా లెక్క ప్రకారం ఇంకా చాలామంది ఉండేది అమరావతి. అటువంటిది పెద్ద కార్యక్రమం అది సార్ చేసేది. ఆయనకి తెలియకుండానే చాలా బరువు మోస్తున్నారు. పట్టుకోళ్ళు మనం చూస్తున్నాం. మేము ఒకవేళ రోజు మనం దాంట్లో లేకపోయినా మనం రోజు తెలుస్తుంటాయి ఏం చేస్తున్నారు. నిన్న మాకు పెమ్మసాని గారు మినిస్టర్ గుంటూరులో, అందులో ఆయన పార్లమెంట్ ఢిల్లీలో మనం చెప్తున్నాడు ఈ మధ్య అమరావతి గురించి. అంటే ఎన్ని సెటిల్మెంట్స్, ఎంతమందితో ఎన్ని మనసులు ఆడ కలపాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ పట్టుకురావాల్సి వస్తుంది ఇక్కడ అన్నట్టు. అంటే నారాయణ గారి రోల్ అది. అట్టే మనం టౌన్లో చూస్తున్నాం. టౌన్లో వచ్చాయంటే అప్పుడప్పుడు నాకు రూపు గారు చెప్తుంటారు 6 గంటలకు సార్ పోయాడు అని. ఏంటి రూపు నిజమా అంటే నాకు ఆశ్చర్యం కూడా. ఆ ఎనర్జీ లెవెల్స్ చేయలేరు మామూలు మనుషులు ఎవరు. మనకి అందుకు నేను చెప్పింది, మనకు అదృష్టం ఇటువంటి మంత్రివర్యులు మన నెల్లూరులో ఉండడం. అందులో ఇంకొకటి కూడా చెప్పాలా, ఆయన అనుకున్నది ఆయన చేయగలుగుతాడు. అంటే చేయగలుగుతాడంటే ఆ కెపాసిటీ ఉంది పెద్ద ఆయనతో కూడా. అంటే మంచి సంబంధాలు ఉన్నాయి. సో మన ముఖ్యమంత్రిని కూడా నారాయణ గారు చెప్పాడంటే ఆయన ఏం దానికి క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా మనకందరికీ కలిసి వచ్చే. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శ్రద్ధ తీసుకొని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అవి చెప్తే లేవు కానీ ఇబ్బందుల్లో ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని ఇటువంటివన్నీ తీసుకురావాలా చేయాలంటే ఇవన్నీ మన టౌన్కే కదా, మన సిటీకే, నెల్లూరు సిటీకే, సిటీ డెవలప్మెంటే. ప్రతి ఒక్కరూ మనం కూడా దాంట్లో సంతోషపడాలి. ఇవన్నీ తీసుకురావాలంటే పైన కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒకరోజు మీరందరూ మమ్మల్ని గెలిపించారు, కనీసం ఒకరోజు భోజనం పెట్టాలని సార్ ఇప్పుడే చెప్పారు. సరే అన్న 2-3 నెలల్లో ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు వచ్చిన కార్యక్రమం వేరు. ఎనివే చాలా సంతోషం సార్ వచ్చాడని. సార్ మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోవాలంట. అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వీస్ ఓరియంటెడ్గా పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు మేమిద్దరం. అది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. పాలిటిక్స్కి వస్తే మనం ఇంకా సేవ చేయగలుగుతామని మంచి క్యాప్టెన్ కిందకి వచ్చాం. అది కూడా ఒక అదృష్టం. మన పైన క్యాప్టెన్ కూడా మన వేవ్ లెంత్లో సరిపోయే మనిషి. అటువంటి వాళ్ళ కింద మనం పనిచేస్తున్నామంటే మా ఇద్దరికి కూడా చాలా అదృష్టం ఉంటుంది. మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, అట్నే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, లోకేష్ గారిని తీసుకోండి, లోకేష్ బాబుని. ఇంత కష్టపడేవాళ్ళు. ఈరోజు అమెరికాలో ఉన్నాడు లోకేష్ బాబు, మొన్న ఇక్కడ ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు. అంటే వీళ్ళు నిరంతరం ఏదో ఒకటి మనం చేయాలి, రాష్ట్రానికి ఏదో చేయాలనే ఒక కోరిక. మొన్న చూస్తుంటారు మీరు ఆ సమ్మిట్లో విశాఖపట్నంలో. అసలు దేశంలోనే ఒక సబ్జెక్ట్ ఇది. పార్లమెంట్కి పోయింటే ప్రతి ఒక్కరు నన్ను అడగడం, ఏంది మీ స్టేట్కి ఇంత వస్తుందంట, 13 లక్షల కోట్లు అంట. ఇదే నేను చెప్పేది, ఎంఓఎలతో సహా చేయిస్తున్నారు, అంటే వదిలిపెట్టడం లేదు, ఏదో మాట చెప్పేశారని. ప్రతి ఎంఓయూ కూడా ఖచ్చితంగా చేయాల్సిందని ముఖ్యమంత్రులు పర్సనల్గా దాన్ని మాట చేస్తున్నారు. సో ఇట్లా మంచి లీడర్ల దగ్గర వచ్చాం మేము. సో భగవంతుడు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చాలా సంతోషం. ఈరోజు మీ అందరు రావడం కూడా. ఆ ట్రైసైకిల్స్ ఇచ్చాం సార్కి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.